దుపట్టా ముక్క ఇక్కడుంది ఏంటి? దారిని గుర్తుపెట్టుకోవడానికి ఎవరో కావాలని దీన్ని ఇక్కడ కట్టి ఉంటారు. దీన్ని బట్టి చూస్తే ఎవరో ఒక స్త్రీ నన్ను వెంబడిస్తూ వచ్చి ఉంటుంది, లేదా వేరే పద్ధతిలో ఇక్కడికి చేరుకుని ఉంటుంది. అంటే దారి గుర్తుంచుకోవడానికి ఇలా చాలా చోట్ల గుర్తులు పెట్టి ఉంటుంది. చాందు బేగం ఇక్కడే నిర్బంధంలో ఉందని తనకి గాని తెలిసిపోయి ఉంటుందా? నేను కావాలంటే ఇప్పటికిప్పుడే నిన్ను నిర్బంధంలో నుంచి తప్పించొచ్చు. కానీ అలా చేస్తే నా మనసులో ఉన్న లక్ష్యం నెరవేరదు కదా. ఇక్కడ ఒక రహస్య స్థావరం ఉన్నట్టు ఏ ఒక్కరూ కలలో కూడా ఊహించుండరు. అగమ్య గోచరంగా ఉంది. ఎవరైనా నన్ను చూడడానికి ముందే నేను ఇక్కడి నుంచి బయటపడిపోవాలి. ఇంకొంచెం సహనం వహించాలి, నేను కానీ నువ్వైనా కానీ. కానీ నేను త్వరలోనే అక్కడికి వస్తాను. జలాల్, జలాల్ ఎక్కడున్నారు మీరు? ఆదాబ్ జలాల్. ఆదాబ్ రుకయ్య. ఏ పని మీద ఎలా వచ్చారు మీరు? నేను మీకు అభినందనలు చెప్పాలని వచ్చాను. జలాల్, నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు మీ పట్ల ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. వాళ్ళు మీకు కొత్త పేరు కూడా పెట్టారు. ఇక మీరే చెప్పాలి, ఇవాళ నుంచి నేను మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? జలాలనా లేక మీ కొత్త పేరుతోనా? అక్బర్ అని. అయితే మీరు షానే రాసుంటారు. పేరు కదా రాశాను. మరి మా పేరు జలాలే కదా జోధా బేగం. మరి మీ ఇంకొక పేరు? మాకింకో పేరు ఉన్నట్టుగా మాకు ఏం తెలీదే. అది కాదు. మరి ఏది జోధా బేగం? అసలు మీరు ఇందులో ఏం రాశారో చెప్పండి. ఇందులో అక్బర్ అని రాశాను. అదే మీకు ప్రజలు ఇచ్చిన. బహుశా మేం కూడా ఇంకా ఈ కొత్త పేరుకి అలవాటు పడాలి అనుకుంటున్నాం. మీరు ఈ పేరుని స్వీకరిస్తే అది మీకే కాదు, మాకు కూడా గర్వంగా ఉంటుంది. ఇదేంటి? మాషా అల్లా, ఎంత అందంగా రాశారు దీన్ని. బహుశా ఇది ప్రజల్లో ఒక పెద్దని మీకు కానుక ఇచ్చిన పత్రం అనుకుంటాను. దీన్ని జోధా బేగం మాకిచ్చారు. ఆవిడ ఎంతో కష్టపడి ఉర్దూ నేర్చుకుని ఆ పేరు రాసి దీన్ని మాకు కానుకగా ఇచ్చారు. నిజంగానే ఇది చాలా అందంగా ఉంది. కానీ అంతకంటే అందమైనది జోధా బేగం నైజం. అందుకనే